హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను బెస్ట్ కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను. ఇడ్లీ అలానే చికెన్ గ్రేవీ కర్రీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు నచ్చని వాళ్ళే ఉండరు, నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇడ్లీ కాంబినేషన్తో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే సింపుల్ ప్రాసెస్. ముందుగా పౌడర్ కానీ ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 1/2 kgకి అయితే చూపిస్తున్నాను. 1 స్పూన్ దాకా మిరియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ. తర్వాత లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను బ్యాడింగ్ మిర్చి కూడా ఒక 2 వేసుకున్నాను. వాటిని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నాక ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా గసగసాలు కూడా వేసుకోవాలి. వాటిని కూడా వేయించుకున్న తర్వాత ఒక 6 జీడిపప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి. అది కాస్త చల్లారాక మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మనము వాటర్ వేసేసి మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మిక్స్ అవ్వదు, కచ్చాపచ్చగా ఉండిపోతుంది మొత్తం అంతా. కాబట్టి ముందుగా పౌడర్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక జార్ తీసుకొని అందులోకి అయితే కొద్దిగా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక ఆనియన్ అయితే వేసేసుకొని అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మనం ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదా, పౌడర్గా అయినా చేసేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. అలాంటప్పుడు కొబ్బరి అనేది అందులో స్కిప్ చేసి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లితో పాటు కొద్దిగా కొబ్బరి కూడా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, అలానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఈ విధంగా కలుపుతూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక 1/2 kg చికెన్ ఇక్కడ నేను మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ అయితే వేసేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకొని మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అయితే ముందుగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్లోని వాటరే సరిపోతుందండి. మూత పెట్టుకున్నామంటే వాటర్ అన్నీ మంచిగా ఈ విధంగా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయినా డైరెక్ట్ చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా తినేసేయచ్చు. కాకపోతే నేను ఇడ్లీలోకి చేస్తున్నాను కాబట్టి మంచిగా జారుగా ఉండాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్ అయిపోయాక మంచిగా నేనైతే ఒక 2 కప్పుల దాకా వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నప్పుడే కుక్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ సూప్ కోసం మాత్రమే అందులో నేను ఎగ్స్ కూడా వేశాను, బాయిల్ చేసిన ఎగ్స్. చూసారు కదా, ఇదైతే మాత్రం వేడి వేడి ఇడ్లీలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. ఎలా కావాలన్నా మనకు ఫ్రైగా కావాలంటే అక్కడ వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ తినేసేయచ్చు. కానీ ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ నచ్చుతుంది. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.